వేదవ్యాసుడు తలపెట్టక ముందు వేదాలన్నీ కలగాపులగంగా ఉన్నాయి. సామాన్యుల సంగతలా ఉంచి మేధావులు సైతం అందుకోలేని స్థాయిలో ఉన్నాయి. మనిషికి అవగతం కాని ఆధ్యాత్మికత ప్రయోజనమేమిటి? ఈ సత్యం గమనించి వ్యాసుడు వాటిని 4 వేదాలుగా విభజించాడు. వ్యాసుడు విష్ణు స్వరూపుడు. ఆయనకు ఎన్ని శక్తులున్నాయో భారతం చదివిన వారికి తెలుస్తుంది. ఆ యుగాల్లో విభజించబడిన 4 వేదాలు మనిషిని చాలా వరకు ధర్మపదాన నడిపించడానికి సరిపోయినాయి. ఈ యుగంలో వాటి విశ్లేషణ కానీ వివరణ కానీ సామాన్య మానవుడిని అందుకోలేకపోతున్నాయి. అది వాటి తప్పు కాదు, మానవుడిదే. అతనిలో ఎదుగుదల లేకపోవడమే. తప్పు ఎవరన్నది మీమాంస కాదు కావాల్సింది. ఆధ్యాత్మికతతో అతన్ని తరింపజేసే మార్గం వెతుక్కోవాలి. వ్యాసుడు వేదాలకు రూపం ఇచ్చినట్లుగా కల్కి ఆధ్యాత్మిక ధర్మానికి సామాన్య మానవుడు అందుకునే విధంగా చక్కని రూపం ఇచ్చాడు. అదే కల్కి ధర్మం. వేదాంత సారాన్ని జీవిత సమస్యలకు అన్వయించేటట్లుగా రంగరించి ప్రజల్లోకి తీసుకువెళ్ళాడు. అదే కల్కి ధర్మం. ఈ అమృతాన్ని నలుగురికి నచ్చజెప్పే విధంగా విశ్లేషించబడాలంటే యాంత్రికమైన శ్లోకాలు, గందరగోళపరిచే భాష్యాలు, భేషజాలు, విసుగు పుట్టించే సూక్తులు కాదు కావాల్సింది. జీవితాన్ని ఔపాసన పట్టిన కుమార్జీ వంటి వాళ్ళు కావాలి. ఔపాసన పట్టకుండానే మేధాశక్తితో మదించగల ఆనందగిరి, జ్యోతిర్మయి వంటి వాళ్ళు కావాలి. కుమార్జీ తన బాధ్యతను అత్యంత సమర్థతతో నిర్వహించారు. భగవాన్ బాల్యమేమిటి, ఆయన వివాహం, సంతానము, ఆ వివరాలేమిటి అని అడిగినప్పుడు కుమార్జీ ఆ సబ్జెక్టులోకి పోతే అదో అగాధం. ఈ అవతారంలో ఆయన పర్సనల్ లైఫ్ని ప్రొజెక్ట్ చేయటం, ఆ లీలలని, అద్భుతాలను ప్రసరించి కల్కి ధర్మం కన్నా కల్కి మూర్తిగా ఆకర్షణ పొందటం ఆయనకిష్టం లేదు. కల్కి ధర్మాన్ని ప్రజల్లోకి చొచ్చుకుపోయేలా చేయడానికి ఆ ఇమేజ్ అడ్డొస్తుంది. ఇప్పటి రోజుల్లో ప్రజలు ఇమేజ్ వెంట పరుగులు తీస్తారే తప్ప ధర్మం గురించి తెలుసుకునేందుకు ఇష్టపడరు. భగవాన్ తన గుర్తింపును తెలియజేసుకునే ముందు మానవాళి మనగడలను దగ్ధం చేస్తున్న సమస్యలను మదించారు, మదనపడ్డారు. భగవంతుణ్ణి గురించి ఎలా తప్పించాలో తెలియని ప్రజల గురించి ఆయన తప్పించారు. లీలలతో ఎక్కువ మార్పు తీసుకురాలేదు. కొంతమంది భక్తులు మాత్రం వ్యక్తిగతంగా లాభపడతారు. అది కాదు కల్కి ధర్మం ఉద్దేశం. మనుషుల్లో మార్పు రావాలి, సమాజంలో మార్పు రావాలి, ప్రపంచంలో మార్పు రావాలి. అప్పుడు మానవాళి సుఖ సంతోషాలతో విలసిల్లుతుంది. లీలలు కొందరిని ఉత్తేజపరచడానికి మాత్రమే. ఆ ఉత్తేజం ద్వారా ప్రపంచమంతా ఈ మంచితనం అల్లుకుపోవాలి. మంచితనం అనేది కేవలం ఓ కాన్సెప్ట్గా కాకుండా నిజమైన మంచితనంగా వర్ధిల్లాలి. అదే కల్కి ధర్మం ధ్యేయం. నా చుట్టూ భక్తులను త్రిప్పుకోవటం, లక్షలాది మంది ఏవేవో నెపాలతో ఒకే చోట గుమిగూడేలా చేయటం, 4 చిలక పలుకులు చెప్పటం నా అభిమతం కాదు. దానివల్ల సాధించే ప్రయోజనమేమీ లేదు. ప్రజల్లో హింసా ప్రవృత్తి, ద్వేషము, పగ, స్వార్థము, ఈ దొంగతనాలు, హత్యలు, మానభంగాలు ఇవి పోయి పునీతుడుగా ట్రాన్స్ఫార్మ్ కావాలంటే కల్కి ధర్మం మూలాలకు వ్యాపించాలి, నరాల్లో జీర్ణించుకుపోవాలి. ఇవన్నీ జరగాలంటే భగవాన్ దర్శనాలు ఇచ్చుకుంటూ చిలుక పలుకుల ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ ఉంటే కుదరదు. మనందరి కోసం తపిస్తూ తన దివ్య దృష్టితో ప్రజల సమస్యలు, సామాజిక రుగ్మతలు ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ ప్రాణశక్తి పొందిన తన శిష్యుల ద్వారా, ఇతర శిష్యుల ద్వారా ఈ ధర్మం ప్రజల మనసుల్లోకి చొచ్చుకుపోయేలా చెయ్యాలి. కల్కి బాల్యమేమిటి, ఏం తింటారు, ఎంతసేపు నిద్రపోతారు, ఇవి కాదు కావాల్సింది. కల్కిని క్యాచ్ అయ్యేలా చేయగలగాలి. కల్కిని క్యాచ్ చేయగలిగారో ఇక జీవితం ధన్యమైపోయినట్లే. కుమార్జీ దగ్గర నుంచి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఆయన 2-3 సంఘటనలు చెప్పారు. సత్యలోకానికి కొందరు వ్యతిరేక భావంతో వస్తూ ఉంటారు. మీకో ఉదాహరణ చెప్తాను. డాక్టర్ల దగ్గరకు కొందరు పేషెంట్లు త్రాగుడు మొదలైన వ్యసనాలున్న వారు ఆ జబ్బులు తగ్గించుకోవాలన్న సూపర్ఫిషియల్ ఉద్దేశంతో వస్తారు. నాకీ అలవాటు ఉందయ్యా, చేతనైతే తగ్గించు చూద్దాం అని సవాలు విసిరినట్లు ప్రవర్తిస్తారు. అదిగో మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది అలాంటి ధోరణినే ప్రదర్శిస్తూ ఉంటారు. మేధావులైతే మరీను.
అసలు మనం ఆ సత్యాన్ని ఎందుకు నమ్మాలి అన్న విముఖతతో ఉంటారు. ఓసారి 7-8 మంది మేధావుల బ్యాచ్ని నా ఛాంబర్లో డీల్ చేయాల్సి వచ్చింది. మొదటి రోజు ఎంతో వ్యయ ప్రయాస కూర్చి కుస్తీ పట్టినంత పని చేశాను. వాళ్ళ మనోభావాలు ముందుగానే కనిపెట్టాను కాబట్టి అంత తేలిగ్గా కదలిక రాదని గ్రహించి చాలా శ్రమపడ్డాను. అయినా ఏం ప్రయోజనం లేకపోయింది. వాళ్ళలో ఏమీ చలనం లేదు. బండరాళ్ళలా ఉండిపోయారు. ఏం చేయాలో తెలియక పిచ్చెత్తినట్లయిపోయాను. గిరిపాద దగ్గరికెళ్ళి వాళ్ళను డీల్ చేయడం నా వల్ల కావటం లేదు, మీరు డీల్ చేయండి అన్నాను. ఆయన ఒప్పుకొని రెండో రోజంతా తన సర్వశక్తులు ధారపోసి హైరాణ పడ్డారు. కొంచెం కూడా ఫలితం కనిపించలేదు. ఆ రాళ్ళు కరగలేదు. ఆ రాత్రి శ్రీపాద వల్ల ఈ విషయం తెలుసుకున్న నాలో పట్టుదల పెరిగింది. మేధావులైతే వాళ్ళకి హృదయం ఉండదా, స్పందన ఉండదా, దుఃఖానికి కారణమైన సంఘటనలుండవా, ఆత్మవంచన అంతగా కమ్మేసి ఉంటుందా? ఎలాగైనా వాళ్ళలో చైతన్యం తీసుకురావాలని 3వ రోజు నా విధానానికి మరింత పదును పెట్టాను. అంతే. మధ్యాహ్నానికి ఒక్కొక్కరు కరిగిపోతూ వెక్కి వెక్కి ఏడవసాగారు. అక్కడి నుంచి వాళ్ళలో ఆశించిన దానికంటే ఎక్కువగా మార్పు చోటు చేసుకుంది. ఆ తర్వాత 3 రోజులు ధ్యాన మందిరంలో వాళ్ళ స్పందన, ట్రాన్స్ఫర్మేషన్ అద్భుతంగా ఉంది. వాళ్ళు కల్కి ధర్మం పట్ల ఎంతగా ప్రభావితులయ్యారంటే వారిలో కొందరు ధర్మగురువులై భగవద్ధర్మానికి అంకితమైపోయారు. ఇంకో సంఘటన చెప్పారు. ఒకసారి జైళ్ళల్లో ఉన్న హంతకులు, ఇతర నేరస్తులు వీళ్లకు భగవద్ధర్మం బోధించి రీఫార్మ్ చేద్దామని ఓ జైలుకి వెళ్ళాను. కుమార్జీ ఆ జైలు పేరు చెప్పారు. ఇప్పుడు గుర్తు రావటం లేదు. అక్కడ అందరిలోకి భయంకరమైన వాడు, పేరు మోసిన నేరస్తుడు. ఆయన ఒకరిని ఎంచుకొని అతన్ని కలుసుకున్నాను. నా వెంట భగవాన్ పోర్ట్రేట్ కూడా ఉంది. నేను మాట్లాడడం మొదలు పెట్టగానే అతను విముఖత వ్యక్తం చేస్తూ, ఈ గడ్డపోడి ఫోటో ఒకటి తీసుకొచ్చి ధర్మం గిర్మం అంటూ వల్లించబోతున్నావా? ఇలాంటివన్నీ నాకు సరిపడవయ్యోయ్ అన్నాడు. నువ్వేమీ ఆచరించవద్దులే, వింటే నష్టమేం లేదు కదా అంటూ కష్టం మీద దారిలోకి తీసుకొచ్చి చెప్పడం మొదలుపెట్టాను. మొదట అయిష్టంగా ఉన్న మొహం క్రమంగా ప్రసన్నంగా మారిపోయింది. ఇంకా కాసేపు గడిచేసరికి చాలా ఆసక్తిగా వినటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అతని కళ్ళల్లో నీళ్లు తిరగడం గమనించాను. చాలామందిలో కొన్ని రోజులు గడిస్తే గాని రాని మార్పు అతనిలో కేవలం కొన్ని గంటల్లో వచ్చేసింది. అటూ ఇటూ తిరుగాడుతున్న మిగతా ఖైదీలని కేకేశాడు. ఒరే లంజా కొడుకులారా, ఇంతకాలం అర్థం పర్థం లేని బతుకు బతికి మన జీవితాలను నాశనం చేసుకున్నాం. ఈ పటంలో ఉన్న గడ్డపైన ఎవరో తెలుసా? మన బతుకుల్ని ఉద్ధరించటానికి వచ్చిన భగవంతుడు. ఏనైనా కళ్ళు తెరుచుకొని మనమేమిటో, ఏం చెయ్యాలో, ఎలా బ్రతకాలో తెలుసుకుందాం అన్నాడు. అంతా అతని మాటలు శిరసావహించారు. 3 రోజుల పాటు ఇంటెన్సివ్ కండక్ట్ చేశాను. అంతే, వాళ్ళ జీవిత విధానమే మారిపోయింది. ఆ తర్వాత జైల్లో వాళ్ళ ప్రవర్తన విడుదలయ్యాక కూడా అత్యంత సరళంగా మారిపోయింది. ఓ కల్కి ప్రపంచమే సృష్టించబడినట్లయింది. కుమార్జీ ఇంకా ఇలా చెప్పారు. భగవాన్ ఆశ్రమం కుప్పం నుంచి నియమానికి మార్చబడింది. ఇక్కడ విధానాలు కూడా భక్తుల సౌకర్యార్థం కొంతవరకు మారాయి. అడ్వాన్స్డ్ కోర్సు కూడా నియమానికి రావలసిన అవసరం లేకుండానే సెంటర్స్ ఉన్న చోట్ల జరిగేటట్లు ఏర్పాటు జరిగింది. గిరిపాద, సతీష్, వినయ్, జ్యోతిర్మయి, కవిత తదితరులు ఆయా కేంద్రాలకు వెళ్ళి అడ్వాన్స్డ్ కోర్సు కండక్ట్ చేస్తున్నారు. దాన్నిప్పుడు ముక్తి వరైజ్ఞం అంటారు. నాకు దూర ప్రాంతానికి వెళ్ళి భగవాన్ గురించి విశదీకరించే కార్యక్రమం అప్పగించబడింది. భగవాన్ పూర్వంలా రోజూ కలిసే అవకాశం ఇవ్వటం లేదు. నన్ను కలుసుకోవటం కాదు ముఖ్యం, కర్తవ్యం నిర్వహించాలి. కుప్పం నుంచి నియమం మారిపోయాక నిబంధనలు చాలా మారిపోయాయి. నేనసలు భగవాన్ని కలుసుకొని 7-8 నెలలైపోయింది. ఆయన్ని చూడకుండా ఉండలేకపోతున్నాను. అయినా ఆయన ఇష్టం లేకుండా ఆయన దగ్గరికి వెళ్ళటం కష్టం. అమ్మను చూడకుండా ఉండడం మరీ దుస్సహనంగా ఉంది. మొన్నీ మధ్య ఓ రాత్రి భగవాన్ని, అమ్మని తలుచుకుంటూ ఎంతకు నిద్ర పట్టక విలవిల్లాడిపోయి వెక్కి వెక్కి ఏడ్చేశాను. నేను మద్రాసులో ఉన్నాను, భగవాన్ నియమంలో ఉన్నారు. ఉన్నట్లుండి నేను భగవాన్ ఒడిలో ఉన్నాను. ఆయన
తల నిమురుతున్నారు. నేనెప్పుడూ నీ దగ్గరే ఉన్నాను కదరా, ఎందుకు బాధ అంటున్నారు. నాలో దుఃఖమంతా తొలగిపోయింది. సేద తీరినట్లయిపోయి హాయిగా నిద్రపోయాను. బయటకు ఏదోలా కఠినంగా కనిపించే కుమార్జీలో ఎంత అంకితభావం, ఎంత శుతిమెత్తని అమృత హృదయం. అంకితభావం అంటుంటారే, అలాంటి అంకితభావంతో ఉండగలగడానికి ఎంత సాధన ఉండాలి, తనని తాను ఎంతగా మలుచుకోగలగాలి. కుమార్జీ, మాకు మీ గురించి తెలిసిన దానికన్నా తెలుసుకోవాల్సింది ఎంతైనా ఉంది. డొంక తిరుగుడుగా కాకుండా సూటిగా మీ గురించి చెప్పరు? ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ కల్కి అవతారాయ నమః.